సాయం చేస్తామనే పేరుతో నన్ను ఇంట్లో బంధించేద్దాం అనుకుంటున్నారా? రే, నేనెప్పుడూ నీ తరపునే మాట్లాడాను. ఎన్నోసార్లు వాడికి నచ్చినట్టు చేస్తేనే సరిపోతుంది కదా అని మీ అమ్మతోటి నీ ఎదురుగానే చెప్పాను. ఇప్పుడు కూడా అదే ప్రేమతో చెప్తున్నాను రా. నేను నీకు సాయం చేస్తాను, నన్ను నమ్ము. ఏంటి మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? ఇకపై నీ పెళ్లి విషయంలో మీ అమ్మ అడ్డు వచ్చిందంటే నేను చూసుకుంటాను. దయచేసి ఈ ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళకురా. రే, ఒక్కగానొక్క కొడుకోరా. నిన్ను చూడకుండా మేము ఎలా ఉండగలం చెప్పు? సరే డాడీ, నీ మాట నమ్మి ఉంటాను. కానీ ఒకటి, ఈ తాళి శౌర్య మెడలో మాత్రమే కట్టాలి. మరొకరి మెడలో కట్టించాలని చూస్తే మాత్రం పీటల మీద నుంచైనా లేచి వెళ్ళిపోతాను. అలా నిన్ను ఇబ్బంది పెట్టను. మీ అమ్మ కూడా ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలన్న నిర్ణయం వెంటనే మార్చుకో చాలు. ఓకే డాడీ, నీకోసం నా డెసిషన్ మార్చుకుంటున్నాను. థ్యాంక్స్ రా, నా మాటను గౌరవించినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళాం. మనం చేయాల్సింది మనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రాఘవ్ గారు, మాధవ్ గారు ఉన్నారా? పంతులు గారు, మీరు అదేంటమ్మా, రమ్మని కబురు చేశారుగా, అన్నీ సిద్ధం చేశారా? దేనికి పిలిచారో ఏంటో నాకైతే తెలీదు. ఎవరు పిలిచారు? పంతులు గారిని మేమే పిలిపించాం. ఏమ్మా, అన్నీ సిద్ధం చేశారా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు, మీరు రావటమే ఆలస్యం. పంతులు గారిని ఇంత దూరం పిలిపించారంటే కారణం లేకుండా పిలిపించరు కదా. దేని గురించి అలేఖ్య? శౌర్య పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలంటే పంతులు గారిని పిలవాలి కదా. రేపు మాపు సుజాత పిన్ని వాళ్ళు వస్తున్నారు. ఈసారి నిశ్చితార్థం కాకుండా ఒకేసారి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామని పిలిపించాం. మరి ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు. ఏంటి మీకు చెప్పేది? అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. పంతులు గారు, మీరు రండి. అలాగేనమ్మా. పదండి, లోపలికి వెళ్ళండి. రే రాఘవ, శౌర్య పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలిపించమని చెప్పాను కదా, ఏమైంది? ఆల్రెడీ చెప్పానక్క, వస్తూ ఉంటారు. వచ్చేసానయ్యా. నమస్కారం పంతులు గారు. నమస్కారం పద్మనాభం గారు. నమస్కారం బాబు. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. సరే, మాతో చెప్పకపోయినా మేమేమనుకుంటున్నామో అదే జరుగుతుంది. మాకు కావాల్సింది త్వరగా శౌర్య పెళ్లి జరగడమే. విడివిడిగా ఉన్న అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోవాలి. ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లితో బావగారు మాధవ మళ్ళీ ఎప్పట్లా కలిసిపోతే అందరం సంతోషంగా ఉంటాం. చెప్పండి రాఘవ్ గారు. అదే పంతులు గారు, నిన్న ఫోన్లోనే మీకు విషయం చెప్పాను కదా, మా శౌర్య పెళ్లి చేద్దామని. నిశ్చితార్థం ఎలాగో కలిసి రాలేదు కాబట్టి ఒకేసారి పెళ్లి చేసేద్దామని మేమందరం నిర్ణయించుకున్నాం. ఒకసారి పంచాంగం చూసి మంచి ముహూర్తం ఉంటే చెప్పండి పంతులు గారు. శుభం. ఒకసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు ఇవ్వండి అమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను పంతులు గారు. ఇదిగోండి పంతులు గారు. మంచిది.
అయ్యా, ఆశ్వయుజ మాసం ద్వాదశి అనగా వచ్చే నెల 12వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉంది. మీ ఇరువురికి సమ్మతమైతే ఆ ముహూర్తాన్నే ఖాయం చేస్తాను. అలాగే పంతులు గారు, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగేనయ్యా, నేను బయలుదేరతాను. మంచిదండి. సంతోషం. మంచిది. నాన్న, ఫోన్ చేసి వస్తాను. అలాగే. అమ్మా లోపలికెళ్ళి వంట పని చూద్దాం అవునమ్మా, పద. చాలా పనులున్నాయి. శౌర్యాన్ని చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచాను భూమి. తన నిద్ర లేపటం నుంచి యూనిఫామ్ వేసి రెడీ చేయడం, ఆ తర్వాత తనకి టిఫిన్ తినిపించడం, స్కూల్కి తీసుకెళ్లడం, ఇలా అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకునేవాణ్ణి. తన పెళ్లిలో కూడా అన్ని పనులు నా చేతుల మీదుగా జరగాలనుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను వేరు చేసి తన పెళ్లి పనులన్నిటికీ నన్ను దూరం పెట్టేశారు. అసలు ఇక్కడ నేను అనేవాణ్ణి ఒకడిని లేనట్లే. అన్నయ్య అలా ప్రవర్తించడం నేను తట్టుకోలేకపోతున్నాను భూమి. శౌర్య పెళ్లి వెంటనే చేసేయాలని నిర్ణయం తీసుకుని బావగారు మంచి పని చేశారు. నిన్ను దూరం పెట్టిన బావగారే ఈ పెళ్లి పనుల్లో నిన్ను కూడా పాలు పంచుకోమని చెప్పేలా చేస్తాను. మాధవ్, నువ్వు చూస్తూ ఉండు. శౌర్య పెళ్లి మన చేతుల మీదుగానే జరుగుతుంది. మళ్ళీ ఎప్పట్లా మన కుటుంబం కలిసిపోయి సంతోషంగా ఉంటుంది. నువ్వేం బాధపడకు మాధవ్. వీళ్ళేంటి ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు? ఈ పెళ్లి జరగాలన్నది నా అవసరం. నా బిడ్డ కోసం నేను ఈ పెళ్లి చేసి తీరాలి. వాళ్ల ఫోన్ కోసం ఎదురు చూస్తే ఎలా? ఒకసారి నేనే ఫోన్ చేసి చూస్తాను. రాఘవా, నీకు 100 ఏళ్లురా. నీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. అవునా అత్తయ్య, నీకొక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. ఇంతకు ముందే పంతులు గారిని పిలిచి మాట్లాడాం. అవునా? ఏమన్నారా? వచ్చే నెల 12వ తారీఖు మంచి ముహూర్తం ఉందన్నారు. పోనీలేరా, నిజంగా శుభవార్తే చెప్పావు. సరే అత్తయ్య, అన్ని విషయాలు ఫోన్లో ఎందుకు? మేమందరం ఒకసారి రేపు ఇంటికి వస్తాం. మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. మీరందరూ రావడం ఎందుకు? రేపు నేనే మీ ఇంటికి వస్తాను. అయినా మాట్లాడుకోవడానికి ఏముంది చెప్పు? ముహూర్తం కుదిరింది అంటున్నావు కాబట్టి పెళ్లి చేసేయడమే కదా. అలా ఎలా అత్తయ్య? ముహూర్తం కుదిరింది అనుకోగానే సరిపోతుందా? పెద్దవాళ్ళం మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. సరేరా, మీ సంతోషం కోసం అలాగే వస్తాను. వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాం. కాకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరిపించాలి అంతే. మంచి ముహూర్తం ఉంది అన్న తర్వాత నేను మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తాను అత్తయ్య? తప్పకుండా జరిపిద్దాం. సరేరా, రేపైతే నేనొస్తాను. ఉంటానత్తయ్య. రే అరవింద్, రేపు మనం రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వచ్చే నెల 12వ తేదీ మంచి ముహూర్తం ఉందంట. దాని గురించి మాట్లాడడానికి రేపు వస్తానన్నాను. ఏంటమ్మా నువ్వు కూడా? నా పరిస్థితి గురించి కూడా నీకు తెలుసు. డాక్టర్ గారు కూడా నా గురించి అన్ని క్లియర్గా చెప్పారు. మళ్ళీ పెళ్లి ముహూర్తం అంటావేంటి? తెలిసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకమ్మా? ఎలాగో వెళ్ళిపోయేవాణ్ణి, నన్ను వెళ్ళిపోనివ్వు. నా వల్ల ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందనే బాధ చచ్చాక కూడా ప్రశాంతంగా ఉండలేనమ్మా. నోరు మీరా. చచ్చిపోతావని డాక్టర్ చెప్పాడు, కానీ జ్యోతిషుడు ఏం చెప్పాడు? ఆ అమ్మాయి దీర్ఘ సుమంగలిగా ఉంటుంది, తనని పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని చెప్పారు కదా. ఒకవేళ నీకేదైనా జరగాలి అంటే అది తను చనిపోయిన తర్వాతే. అప్పటి వరకు నీకేమీ కాదు. నన్ను 1కి 2 సార్లు టెస్ట్ చేసి మీ అబ్బాయి బతికే అవకాశం లేదని చెప్పారు. నా రిపోర్ట్ని చూసిన ఆ డాక్టర్ మాటలు నమ్మను, ఎవరో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్ముతానంటే ఎలా అమ్మా?